ప్రియమైన మిత్రులారా, తెలంగాణలో తాజాగా జరిగిన ఒక ఘటన మనసును కుదిపేస్తోంది. 2 నెలల పసిబిడ్డ దేవుడిని చూడడానికి వెళ్ళింది. కానీ దేవాలయం దగ్గరే ప్రాణం పోయిందని బాధితులు చెబుతున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో జాతర సందర్భంగా జరిగిన ఈ ఘటనపై బాధితులు చెబుతున్న వివరాలు షాకింగ్గా మారాయి. దైవ దర్శనం కోసం వెళ్ళిన ఒక కుటుంబాన్ని మీరు తక్కువ కులం అంటూ గుడిలోకి రావద్దని అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. వివాదం పెరిగింది, దాడి జరిగిందని చెబుతున్నారు. ఆ సమయంలో తల్లి వేడుకుంది, నా బిడ్డను చూసైనా వదిలేయండి అని. కానీ వినలేదని, దాడిలో బిడ్డ ప్రాణం పోయిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పూర్తి నిజం బయటికి రావాలి. నిజం కోర్టు చెబుతుంది, కానీ ఒక ప్రశ్న మాత్రం మన ముందుంది. ఈ దేశంలో హిందువులు అందరూ బంధువులు అని అంటాం, కానీ హిందువుల మీద హిందువులే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు మౌనం పడతారు? ఈ ప్రశ్నలు మేధావులు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇంకా కులం పేరుతో ప్రాణాలు పోవాలా? ఇలాంటి ఘటనలు ఆగవా? కొంతమంది చెబుతున్నారు ఇలాంటి ఘటనలు ఆగకపోవడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడమే కారణమని. నేరం చేసిన వారు ఎవరైనా సరే కోర్టులు శిక్షిస్తేనే సమాజం భయపడుతుంది. కులం ప్రమాదం, ఎందుకంటే మనిషిని మనిషిగా చూడనివ్వదు. మతం ప్రమాదం ఎప్పుడవుతుంది అంటే మనిషి కన్నా గుడిని పెద్దది చేస్తే. దేవుడు అందరిదే అంటాం, కానీ దేవాలయం మాత్రం కొందరిదే అంటామా? ఇది భక్తి కాదు, ఇది అహంకారం. ఇప్పుడు ప్రశ్న మన ముందుంది. ఈ 2 నెలల పసిపాప మరణానికి కారణమైన వారు ఎవరైనా సరే వారిని కోర్టులు శిక్షించాలని మనమంతా డిమాండ్ చేద్దామా, లేక మళ్ళీ ఇంకో ఘటన కోసం మౌనం పడిపోదామా? ఈ ఘటనపై నిజం బయటకు రావాలి, న్యాయం జరగాలి. కానీ అంతకంటే ముందుగా మన సమాజం మారాలా, లేక ఇలాంటి వార్తలకు అలవాటు పడాలా? మీ అభిప్రాయం కామెంట్ రాయండి. న్యాయం జరగాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ